నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా, నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. యేసు నీదు మేలులకై నే బదులుగా నా దేహమే యాగముగా అర్పించిన చాలునా. నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా, నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. మంతా నా తోడుగా నిలచి ప్రతి కీడు నుండి తప్పించినావు. యవ్వన కాలమున నీ త్రోవ తొలగిన మన్నించి నాతోనే కొనసాగినావు. ఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో నన్ను ధైర్యపరచి నన్ను ఆదుకున్నావు. యేసు నీవే నీవే, యేసు నీవే నా సర్వస్వము. నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా, నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. రాత్రులు నీ గడిపిన వెంటనే సంతోష ఉదయాలు నాకిచ్చినావు. హృదయాశలన్నీ నెరవేర్చినావు. యోగ్యుడను కాకున్నా హెచ్చించినావు. ఎంతో ప్రేమ మితిలేని కృపను నాపై చూపించి నన్ను హత్తుకున్నావు. యేసు నీవే నీవే, యేసు నీవే నా ఆనందము. నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా, నా సమస్త
మరి నాయన ఆర్టీసీ ఏపీఎస్ ఆర్టీసీలో రక్త సంబంధికులు స్టాఫ్ సంఘము సంఘ పెద్దలు దైవ సేవకుల ఆధ్వర్యంలో ఈ రీతిగా థ్యాంక్స్ గివింగ్ నాయన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మరి తండ్రి బిడ్డలు ముందుకు సాగుతుండగా మరి దేవ ఈ ఆరాధనలో మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని నైనా ఆయన పదవి విరమణ కార్యక్రమాన్ని జయకరంగా దీవెనకరంగా మరి ఆశీర్వాదకరంగా జరిగించు. ఈ ఆరాధనలో ఆది నుంచి అంతము నాకు తోడు నడిపించు. యేసు నామములో వేడుకొనుచున్నాము. యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమీతును, నా దేహమే యాగముగా అర్పించిన చాలునా, నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా, నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. మంతా నా తోడుగా నిలచి ప్రతి కీడు నుండి తప్పించినావు. యవ్వన కాలమున నీ త్రోవ తొలగిన మన్నించి నాతోనే కొనసాగినావు. ఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో నన్ను ధైర్యపరచి నన్ను ఆదుకున్నావు. యేసు నీవే నీవే, యేసు నీవే నా సర్వస్వము, నా జీవిత దేవునికి స్తోత్రములు కలుగును గాక. తర్వాత వేదికను అందించినటువంటి స్థానిక మాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనములు, దైవ సేవకుల వందనములు. ఇక్కడ వచ్చినటువంటి ఈ శుభ సమయం పురస్కరించుకొని వచ్చినటువంటి సహోదరులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనములు, ముఖ్యంగా మెడికల్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. మన సహోదరుడు జైపాల్ గారు 62 సంవత్సరం, చాలా సంతోషం. చాలామంది సర్వీస్ చేస్తూ ఈ భూలోకాన్ని విడిచినటువంటి వారు ఉన్నారు. అంత మాత్రం కాకుండా మరి ఆయన ఉద్యోగం కూడా రోజు బస్సులో రావడం పోవడం కండక్టర్ పని కష్టమైందే. అందులో కూడా ఎన్నోసార్లు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దేవుని యొక్క మహాప్రేమ చేత కృప చేత ఆయన్ను ఈ నిమిషం వరకు దేవుడు కనికరించి మనమందరం కూడా కలిసి సజీవులుగా ఉండి దేవుని స్తుతిస్తూ మరి ఆ పదవి విరమణ సందర్భంలో ఈ స్తుతి కూటంలో పాల్పంపులు పొందుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శుభ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. అదే సమయంలో ఈరోజు మరలా బర్త్డేని కూడా విన్నాను. ఇది చాలా గొప్ప సమయం. ఎందుకంటే పుట్టినరోజు తర్వాత విరమణ రోజు ఈ రెండు కలిసి రావడం చాలా ఆశీర్వాదకరం. కనుక బర్త్డే సందర్భాన్ని బట్టి దీర్ఘాయుస్తోను సుఖజీవితకు సంవత్సరముల శాంతిని మరి ఈ బర్త్డే సందర్భంలో ఆయన శుభాకాంక్షలు దైవ సేవకులుగా తెలియజేస్తున్నాను. దేవుడు ఆయన దీవించిన కాక. అదే సమయంలో మరి రిటైర్మెంట్ సందర్భంలో కూడా దేవుడు వారిని కాపాడాడు. ఆ సమయంలో కూడా మరి ఇక్కడ బాగా రాశారు, ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా వారి భావి జీవితము అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యములతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నామని కూడా రాశారు. ఆ సమయం ఆ సందర్భంలో కూడా గుర్తు తెచ్చుకొని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా జైపాల్
తర్వాత గ్రేసమ్మ ఇద్దరు కూడా మరి నాకు బాగా తెలిసినటువంటి వారు. గ్రేసమ్మ ఉద్యోగం జాయిన్ అయిన రోజు నుంచి నేను ఎరుగుదును. ఆ తర్వాత వివాహ కార్యక్రమం కూడా నేను ఎరుగుదును. రెండిట్లో నేను ఉండడం నాకు చాలా ఆశీర్వాదకరం నేను అనుకుంటున్నాను. సరే ఏదేమైనా కూడా ఈ సమయంలో వారి కుటుంబ జీవితాన్ని ఆర్థిక పరిస్థితులను గమనించుస్తున్నట్లయితే మరి గ్రేసమ్మ పర్వాలేదు, దైవంగా పర్వాలేదు. వారి ఇద్దరి కుటుంబాలు ఏమేమి ఆస్తులు కలిగి ఉన్నారో కూడా నాకు తెలుసు. అయినప్పటికీ అవసరం లేదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అట్టడుగున్నటువంటి వారిని దేవుడు పైకి హెచ్చించాడు. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఈ సమయంలో దావీదు జీవితాన్ని గురించి నేను 2-3 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. దావీదు జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు దినవృత్తాంతం గ్రంథం 1వ దినవృత్తాంతం గ్రంథం 17వ వచనంలో దావీదు దేవుని సన్నిధిలో దీవించిన సంగతులు వివరముగా ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. నాతాను అనేటువంటి ఒక ప్రవక్త వచ్చి ఆయన గురించి చాలా విషయాలు చెప్పాడు. 17వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలుల మీద అధిపతి అయి ఉన్నట్టు గొర్రెల వెంబడి తిరుగుతున్న నిన్ను గొర్రెల దూడి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోటనల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందు నిలవనీయక నిర్మూలన చేస్తుంది. లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. దేవుడు దావీదు జీవితంలో గొర్రెల దొడ్లో ఉన్నటువంటి వాడు చిన్న వయసు నుంచి గోసి పెట్టుకున్న రోజు నుంచి ఆయన గొర్రెలు కాసుకునేవాడు. వారి ఇంట్లో కూడా కడగొట్టేవాడు. అన్నలందరూ కూడా పర్వాలేదు, కానీ ఇతని కడగొట్టేవాడని అతన్ని ఆ గొర్రెలు కాసడానికి ఉంచారు. అదే సమయంలో దేవుడు దావీదును ఆశీర్వదించాడు. 14వ అధ్యాయము 10వ వచనం, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏళ్ళు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 80 ఏళ్ళవాడు. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో నేటి వరకును నాకంతే బలము. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోవుటకు కానీ నాకెప్పటికీ బలమున్నది. కాలేబు అనగా పరాక్రమశాలి. మా ప్రియులు గంధం జయపాల్ గారు, గ్రేసమ్మ వదిన దేవుని యందు భయభక్తులు గల కుటుంబం. దేవుని సేవకులను ప్రేమించే కుటుంబం. గుణవతి అయిన భార్యను గురించి ఒక మాట ఉంది, ఆమె దీనులకు తన చెయ్యి చాపును. ఏ దైవజనుడు వచ్చినా వారు ప్రార్థన చేసి తర్వాత వారు ప్రోత్సహించి పంపిస్తారు. అలాగే మరి పవన్ ఆయన భార్య, అలాగే సంతానం ప్రసన్నమ్మ, అలాగే ఆయన భార్య వారి సంతానాన్ని బట్టి జీవన్ బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. పిల్లలను ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేశారు. మరి గంధం జయపాల్ గారి యొక్క జీవితములో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. కనుక ఎప్పుడైతే గ్రేసమ్మ గారు వచ్చారో జయపాల్ గారి యొక్క జీవితము లేదా కుటుంబము
ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వచ్చింది. కాలేబు అనగా పరాక్రమశాలి. కాలేబు 12 మంది వేగుల వారిలో ఒకడు. కాలేబు విశ్వాస వీరుడు. కాలేబు 12 మందితో 11 మందితో నశించకుండా బయటకు పడినవాడు. కాలేబు దేవుణ్ణి నిండు మనస్సుతో వెంబడించిన వాడు. ద్వితోపదేశ కాండం 1వ అధ్యాయము 36వ వచనం. 1వ అధ్యాయం 36వ వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన గనక అతడు దానిని చూసును. అతడు అడుగుపెట్టు దేశమును అతనికి సంతానమునకిచ్చేదనని ప్రమాణము చేసెను. కాలేబంటున్నాడు, మోషే నన్ను వేగుల వారిగా పంపినప్పుడు అప్పుడు నాకు 40 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు. కొండ ఎక్కుటకు దిగుటకు నాకంతే బలం ఉన్నది. మనమున్నాం, మన ఊర్లో భైరవ కొండ ఉంది. ఒక్కసారి ఎక్కి వచ్చినాక మళ్ళీ ఎక్కండి అంటే ఇక్కడున్న మా అల్లుడు అంటాడు, నా వల్ల కాదు మామ, నీ ఓపిక ఉంటే నువ్వు ఎక్కి రాపో, కాలంటే నీ కోసం కింద కూర్చుంటాను అంటాడు. కానీ కాలేబు అలా కాదు. నేను ఎక్కుచూ దిగుతూ నాకు అప్పుడు ఎంత బలం ఉండేను, ఇప్పుడు నాకంతే బలము. కనుక జయపాల్ గారి యొక్క జీవితంలో పుట్టినది మొదలుకొని 62 సంవత్సరాలు దేవుడు తన కృపాక్షేమాలు ఉంచి మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానంగా ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఈ రిటైర్మెంట్ కూడా అతని జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. అంత మాత్రమే కాదు, దేశాన్ని గురించి కాలేబు సాక్ష్యం ఇచ్చాడు. అది మంచి దేశము అన్నాడు. పైగా అన్నాడు, ఆ దేశమును జయించుటకు మనకు శక్తి చాలును అన్నాడు. ప్రజలను ధైర్యపరిచాడు. యెహోషువ దేవుడిచ్చిన వాగ్దాన దేశమును జయించి స్వాధీనపరుచుకున్నాడు. ఒక బెస్ట్ మాట ఏంటంటే, మోషే నన్ను పంపినప్పుడు 40 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు. అప్పుడు నాకెంత బలము, ఇప్పుడు నాకంతే బలము అన్నాడు. కనుక జయపాల్ గారి యొక్క జీవితములో మరి ఇప్పుడు ఈ వృద్ధాప్యములో సార్ గారు, పాస్టర్ గారు ఒక గొప్ప ఆహ్వానం ఇచ్చాడు. దేవుని సేవలో మాతో కలిసి రా అని. దేవుని సేవలో ఉన్నంత ఆశీర్వాదము ఇక ఏ దాంట్లో లేదు. కనుక ఇక్కడున్న వాళ్ళు ప్రభు అయిన యేసుని అంగీకరించాలి. జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయించున్నాడు. మానవ ప్రయత్నములు నిష్ప్రయోజనం గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వ ప్రజల కొరకై ఆయన తన ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తుని అంగీకరించడం వలన పాపి పరిశుద్ధుడైతాడు, అనీతిమంతుడు నీతిమంతుడైతాడు. కనుక ప్రియులారా, మరి గంధం జయపాల్ గారి యొక్క జీవితంలో యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే 2 అధికముగా ఆశీర్వదించిన అన్నట్టుగా రిటైర్మెంట్ విషయంలోనూ అలాగే పుట్టినరోజు విషయంలోనూ దేవుడు అద్భుతమైన సాయం చేశాడు. కనుక వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని మనమందరం ప్రార్థన చేస్తాం. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి పెద్దలకు, మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. పెద్దలు, దైవజనులు రంగరాజయ్య గారు చక్కటి వాక్యం చెప్పారు. మరి పెద్దలు, దైవజనులు దానమయ్య గారు కూడా చక్కటి సందేశం ఇచ్చారు. మరి దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేసుకుంటే, మరి దేవుని బర్త్డే గురించి ఒకటి, వృద్ధాప్య జీవితం గురించి ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటే, బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఏమని రాయబడి ఉంటుందంటే, వారి ముసలితనం ముందు ఇంకను సారము కలిగి పచ్చగా. అది రేసమ్మ గారు, జయపాలయ్య గారు సారం కలిగి వయసు పెరుగుతున్నా
సత్తువ సారం కలిగి మరి ఆరోగ్యంతోనూ ఆత్మీయంగాను ఆర్థికంగాను మీరు మీ కుటుంబం పచ్చగా ఉండాలని నా ప్రార్థన, నా దీవెన. రెండవది మరి పుట్టినరోజు, మరి దేవుని బిడ్డల సంవత్సరాలు జరుగుతూ ఉంటుండగా దేవుడు మీ దాంపత్య జీవితంలో, మీ సంసార జీవితంలో ఆయన నూతన కార్యాలు జరిగించాలి. ఏదో ఒక నూతన కార్యాలు జరిగిస్తూ మిమ్మల్ని ఆశీర్వదించాలని నా దీవెన, నా ప్రార్థన. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. తలలు వంచి ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడమైన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మనైనా ఈరోజు మా సంఘ సభ్యులు, నీ ప్రియ బిడ్డలు పెద్దలు ప్రభువా, నీ బిడ్డల కుటుంబ సంసార జీవితంలో ఎన్నెన్నో ఒడిదుడుకులు, ఎన్నెన్నో అనానుకూల పరిస్థితులు, సంతోష పరిస్థితులు, సమాధాన పరిస్థితులు, నైనా సంతోషం సమాధానం లేని పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ నా తండ్రి, నీ బిడ్డల కుటుంబాన్ని నువ్వు చేయి విడవక చేయి పట్టుకొని తండ్రి నడిపించిన విధానాన్ని బట్టి మీకు ఉద్యోగం బట్టి స్తోత్రాలు అయినా. మరి కోడలు శిరీషను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళని దీవించి ఆశీర్వదించండి నాయన. వారికి ఇచ్చినటువంటి సంతానం ప్రశస్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబం బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. మరి కుమార్తె ప్రసన్న కుమారి గారి కొరకు, అల్లుడు జీవన్ బాబు గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారి దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించి ఇచ్చినటువంటి నాయన మరి చక్కటి బిడ్డ జాసన్ రియాన్ బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు అయినా. వారి ఉద్యోగములలోనూ మరి కుటుంబ ఆర్థిక ఆధ్యాత్మిక జీవితములలోనూ ఇంతకాలంతో నడిపిస్తున్న విధానం స్తోత్రాలు. ప్రత్యేకంగా నైనా మరి 62 సంవత్సరాలు నైనా ఏపీఎస్ఆర్టీసీలో నీ బిడ్డనైనా కండక్టర్గా ఉద్యోగం చేసి డ్యూటీ చేసి నైనా 62 సంవత్సరాలు నా తండ్రి తన శేష జీవితంలో మరి ఉద్యోగంలో మరి ఎక్కిన మొదలుకొని ఇంతవరకు బాబా నీ బిడ్డకు నిత్యము తోడుని కాపాడిన విధానం ఇస్తుంటారు. పదవి విరమణ పొంది నైనా మరి స్టాఫ్తో, కుటుంబంతో, బంధువులతో, సంఘంతో బిడ్డలు నైనా ఈ రీతిగా నైనా పదవి విరమణ కార్యక్రమం, రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకొనొచ్చు ఉంటుండగా నైనా అయ్యగారికి ముందున్న జీవితంలో నా తండ్రి నెమ్మది, విశ్రాంతి, మనశ్శాంతి, విఫలమైన జీవితం ఈరోజు బయట జరుపుకుంటున్నాను ప్రభావ నైనా. మరి ఆయన మరి జీవించే సంవత్సరం అనేకములు దయచేయమని దేవానికి ఇస్తుంటారు. ఎటువంటి పుట్టక దినంలో అనేక సంవత్సరం జరుపుకోవడం సాధించి దయగల తండ్రి, కృపగల మన దేవ నైనా. మరి చక్కటి వాక్యముల ద్వారా మోషేను మరి నైనా బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. మరి తండ్రి దావీదును బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. ఉద్యోగులను బట్టి జ్ఞాపకం చేస్తున్నాం దేవా. ఈ బిడ్డలకు ఇచ్చిన దర్శనాలు, బిడ్డలకు ఇచ్చినటువంటి దీవెనలు, బిడ్డలకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు జయపాలయ్య గారు నమ్మగారు కుటుంబం అంతా దీవించి రెండంతల ఆశీర్వాదం యోగులాగా వారి జీవితంలో ఆయుష్తోనూ, ఆరోగ్యంతోనూ, ఆనంద సంతోషాలతోనూ కాలం గడుపునట్లు నైనా మీ సన్నిధి, మీ కృప, మీ వెలుగులో ఆ కుటుంబాన్ని బిడ్డలు నడిపించి ఏ సునామం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం నీ రాజ్యం చిత్తంలో మాకు కావాల్సిన ఆహారం దయచి మెడలపరం చేసిన వంశోదైతే కాదు రాజ్యం శక్తి నామస్వామి. మన ప్రభుని యేసు క్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మికమైన సహవాసం, సకల దీవెనలు పదవి విరమణ కార్యక్రమంలో మరి బర్త్డే కార్యక్రమం జరుపుకుంటున్నటువంటి పెద్దలు శ్రీ గంధం జయపాలయ్య గారితో, ఆయన సత్యమణి గ్రేసమ్మ గారితో, కుమారుడు పవన్ కుమార్, శిరీష మనుమరాలు ప్రశస్తతో, కుమార్తె ప్రసన్న కుమారి, అల్లుడు జీవన్ బాబు, వారి బిడ్డ జాసన్ రియాన్తో, కుటుంబం అంతటితో, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి స్టాఫ్తోనూ, బంధువులతోనూ, కుటుంబీకులతోనూ, సంఘ పెద్దలతోనూ కూడా వచ్చే బిడ్డలందరితో సదా దేవుడు తోడయుండి జయపాలయ్య గారి శేష జీవితం అంతా మనశ్శాంతితో, శాంతితో కాలము గడుపుటకు దేవుడు నిత్యము వీడకు ఆయుర ఆరోగ్యం అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. మరి
చాలునా నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా కన్నీటి రాత్రులు నీ గడిపిన వెంటనే సంతోష ఉదయాలు నాకిచ్చినావు హృదయాశలన్నీ నెరవేర్చినావు యోగ్యుడను కాకున్న హెచ్చించినావు ఎంతో ప్రేమ మితిలేని కృపను నాపై చూపించి నన్ను హత్తుకున్నావు యేసు నీవే నీవే యేసు నీవే నా ఆనందము నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా యేసు నీదు మేలులకై నే బదు